విధ్వంసానికి గురై నలిగిపోతున్న రాష్ట్రానికి తిరిగి కొత్త ఊపిరి ఇచ్చేందుకు పరిశ్రమలు పర్యాటక శాఖలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో షాక్ తిన్న ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు భారీగా నిధులిచ్చింది. వైసీపీ విధానాలతో సర్వనాశనమైన విద్యుత్ రంగానికి సీఎం చంద్రబాబు పునరుజ్జీవం పోశారని ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మూడింటా ఒక వంతు సాధించాలనే ధ్యేయంతో ముందుకెళుతున్నట్లు ప్రకటించారు. ఇంధన రంగంలో పెట్టుబడులు ఆకర్షించి 7,50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది. అసమర్థ పాలన, అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం 1.29 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు 837 కోట్లు కేటాయించినట్లు పయ్యావుల ప్రకటించారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రోత్సాహకాల కోసం 1,400 కోట్లు కేటాయించారు. నాడు ప్రతి ఇంటికి ఓ ఉద్యోగి అని కృషి చేసిన తాము ఇప్పుడు ఇంటికో వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పరిశ్రమలు డ్రాప్అవుట్ అయ్యాయి, రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్అవుట్ అయ్యాయి, పేదలకు ఉపాధి డ్రాప్అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాప్అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్అవుట్ అయ్యారు. వాళ్లు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమల అవసరాలు తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యమని పయ్యావుల కేశవ్ అన్నారు. అందుకే నైపుణ్య గణన, నైపుణ్య శిక్షణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది. స్థానిక పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు 83 పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,228 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ఆ రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని పయ్యావుల ప్రకటించారు. వార్షిక బడ్జెట్లో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖకు 469 కోట్లు కేటాయించామన్నారు. రోడ్లు, భవనాల శాఖకు 8,785 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.